అయ్యప్ప దీక్షకు వెళ్తున్న కేరళలో తాజాగా జరుగుతున్న పరిణామాలు కాస్త ఆందోళన కలిగిస్తున్నాయి. ఒక పక్కనేమో 75,000 మందికి మించి మేము దర్శనానికి చేయించలేము, ఆగిపోండి, మీరు ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోండి అంటున్నారు. వెళ్ళినోళ్ళు రోజుకి 1,50,000 అట్లాగా ఉంటున్నారు. అదొక పెద్ద సమస్య అవుతుంది. చివరికి తొక్కిసలాట లాంటి కష్టాలు వస్తున్నాయి. అది ఒక ఎత్తు అయితే, రెండో వైపున బ్రెయిన్ ఈటింగ్ అమీబా అక్కడ వ్యాపిస్తుందనేది నిజం. అదే ఇప్పుడు కాకపోతే అక్కడికి వెళ్ళి అయ్యప్పలు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. హోటల్స్లో, రిసార్ట్స్లో ఉన్న స్విమ్మింగ్ పూల్స్లో దగ్గకుండా చూసుకోవాలి. వాటిని సరిగ్గా శుద్ధి చేయకపోతే బ్రెయిన్ ఈటింగ్ అమీబా సోకే ప్రమాదం ఉంది. అట్లాగే నీరు నిశ్చలంగా ఉండే చోట్ల, అంటే కుంటలు, చెరువులు లాంటి వాటిలో దిగద్దు అని సూచిస్తున్నారు నిపుణులు. ప్రవహిస్తున్నటువంటి నీళ్లు అంటే నదులు సేఫ్, స్నానం చేయొచ్చు, కానీ అక్కడ నీళ్లు ప్రవహిస్తూ ఉండాలి, నిశ్చలంగా ఉండకుండా అది చూసుకోవాలి. అట్లా నదిలో అయినా సరే స్నానం చేసేటప్పుడు ముక్కులోకి నీళ్లు పోకుండా దూది లాంటిది పెట్టుకోండి, నాసికా రంధ్రాలు గట్టిగా మూసుకోండి, ముక్కులోకి నీరు పోకూడదు, ఇది ముఖ్యమైనటువంటిది. అదే సమయంలో ఎక్కడ పడితే అక్కడ నీళ్లు తాగద్దు, శుద్ధి చేసి నీటినే తాగండి అన్నటువంటిది సూచిస్తున్నారు. ఎందుకంటే వెళ్ళక తప్పదు దీక్ష విరమణ కోసం, సేమ్ టైం జాగ్రత్తలు తీసుకోమని సూచిస్తున్నారు.